సాహెబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు భయ్? 4 రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అంటారు. అవునా? నేను అది చెప్పను. మొదటి రకం సాహెబులు, వీళ్ళను డైలీ సాహెబులు అంటారు. వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామం ఉన్న సాహెబుల్లాగానే కనపడతారు. ఎందుకంటే వీరి ముఖమునకు మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలోకెల్లా ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. మరియు వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజులు స్థిరపరుస్తారు, వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్ళిస్తారు. వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే. వీళ్ళను డైలీ సాహెబులు అన్నారు. ఇంకా రెండవ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళను జుమ్మా సాహెబులు అన్నారు. వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజు వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోతే జబీ హోగా కాజీ అంటారు. అదే మసీదులో బయాన్ లేట్ అయితే అవి హోగాని కాజీ అంటారు వీళ్ళు. ఇంకా 3వ రకం, వీళ్ళు 11 నెలలు ఎవరు జోగి పోరు. 12 రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాహెబులు అన్నారు. రంజాన్లో ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మాషల్లా సుబ్హానల్లా విందులు వినోదాలు ఇఫ్తార్లు ఆ వింతలు ఈ వింతలు పులకింతలు అన్నీ చెప్తారు. మగ్రిబ్ వస్తుంది, ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, బూట్లో పడేస్తారు. పక్కన సాతి అడుగుతాడు, అది రంజాన్ మే తరావే పడినా అవుజీ అంటే, మరి రంజాన్ మే రోజా రథం పోలేం పనికి తరావే పడతాం పోలేం అవుజీ అంటాడు ఈయన. ఇంకా 4వ రకం, వీళ్ళను జనాదా సాహిబులు అంటారు. నేను సచ్చినాక ఎట్టా మోసుకుపోతారులే, నేను ఎందుకు నాయన చదవడం అని వీళ్ళు అంటారు. ఇది కాదు, వఖీముస్సలాత్, నమాజులు స్థిరపరచండి. నమహాజ నమేమం నమేవ నమాజ, ఋగ్వేదంలోని వాక్యం నమహాజ నమేమం మేవ మమేకం. నమాజ్ అంటే ప్రణమిల్లడం, సాష్టాంగపడ్డం, ప్రణామాలు చేయడం. ఇది భయ్. అందుకోసమే తు దేశగాజీ అల్లాకు తు దేశగాజీ జన్నకు చాలామంది అడుగుతారు నన్ను కూడా, ఏమయ్యా సాహిబ్ గారు ఏమన్నా నువ్వు చూసినావా, నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలామంది. నేను ముస్లిం కాలేదయ్యా, ఇస్లాంలోకి వచ్చానని నేనంట. అవునా భయ్? కరెక్ట్ కాదా? ముస్లిం వేరే, ఇస్లాం వేరే. ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు. ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి. ముస్లిం ఈరోజు ఉంటారు, రేపు పోతాడు, కానీ ఇస్లాం ప్రళయం వరకు ఉంటుంది. అది దానికే శాస్త్రం కూడా అంటుంది, నతన్యా కశ్చిత పరిరస్తి లోకి నచే శివానై వచతస్వలింగం సకారణం కరణాధి సాధిసో నతన్యాగ్నం పరితత్మయామి. ఖురాన్లో కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. నతన్యా కశ్చిత పరిరస్తిలోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివానై వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాధి సాధితో, ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నతన్యాగ్నం పరితత్మయామి, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. చూడండి బయట ఇస్లాం ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాం. మనం ఏమన్నా చేయమని అంటే దాదా దాదీసే అతహరే ఓ అబ్బు భలే మాట నేర్చుకున్నారు జనాలు. ఊత పదం ఇది. ఖురాన్ ఉంది, హదీస్ ఉంది, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, విశదీకరించే వాళ్ళు ఉన్నారు, విశ్లేషించే వాళ్ళు ఉన్నారు, విన్నవించే వాళ్ళు ఉన్నారు, విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి. వాళ్ళకు చేద్దామా ఇన్షాల్లా.